హాయ్ ఫ్రెండ్స్, గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ జీఎంఆర్సీ నుంచి మనకి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగ అవకాశాలకు అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అలాగే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఖాళీగా ఉన్నట్లయితే మీరు ఇటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసినట్లయితే ప్రతి నెల జీతంతో పాటు మీకు దానికన్నా విలువైన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎక్స్పీరియన్స్తో కూడిన ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్ వచ్చినా, అలాగే మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి ఇండియాలో ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి 22 డిసెంబర్ 2021 నుంచి 21 జనవరి 2022 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అదే టైంలో మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక మనకి డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అనేది మనకి ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఒకవేళ ఫిబ్రవరిలో లేనట్లయితే ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను, అలాగే ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ కూడా ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా పీడిఎఫ్ క్లిక్ చేసి అలాగే ఆన్లైన్ అప్లై లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇక మనకి సీరియల్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఎస్సీటీఓ స్టేషన్ కంట్రోలర్ ట్రైనింగ్ ఆపరేటర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 71 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమాలో మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్లో ఏది కంప్లీట్ చేసినా సరే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి నోటిఫికేషన్కి ఎలిజిబుల్. 28 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ/ఎస్టీ 5 years, ఓబీసీ 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఎంటీఎన్ఆర్ మెయింటైనర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 33 వేకెన్సీలు ఉన్నాయి. 33 వేకెన్సీలకి ఐటీఐలో 2 years ట్రేడ్లు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఖచ్చితంగా 33 వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 25 సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే వయసు ఎస్సీ/ఎస్టీ 5 years, ఓబీసీ 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఇండస్ట్రియల్ డ్రైనేజ్ అలవెన్స్ డిఏ చూసుకున్నట్లయితే 33,000 నుంచి 1,00,000 వరకు యాక్చువల్గా మనకి డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే 20,000 నుంచి 60,000 వరకు మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా వాళ్ళు కానీ ఐటీఐ వాళ్ళు కానీ ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ ఒరిజినల్ మార్క్ షీట్స్ అనేవి ఖచ్చితంగా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అది 100 మార్కులకు ఉంటుంది. అలాగే గుజరాత్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది 20 marks ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు 100 మార్కులని బేస్ చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ 20 marks అనేవి గుజరాత్ లాంగ్వేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ది మెరిట్ లిస్ట్. అంటే మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు గుజరాత్ లాంగ్వేజ్ 20 marks కూడా ఎటువంటి యాడింగ్ కూడా ఉండదు. కాకపోతే మీకు ఎంతవరకు గుజరాత్ అనేది వచ్చు లేదా అన్న దాని మీద టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, దాదాపు ఈ 100 మార్కులు మీ టెక్నికల్ మార్కుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. 60% జనరల్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ/ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 50% వచ్చినట్లయితే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్లయితే 120 నిమిషాలు ఉంటుంది, 2 గంటలు అనమాట. ఈ 120 నిమిషాల్లో గుజరాత్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్లు ఉంటాయి, లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్ 20 క్వశ్చన్స్, అలాగే కాంపిటేటివ్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, అలాగే టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో డిప్లొమా సబ్జెక్ట్ మీద 40 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే మెయింటైనర్ చూసుకున్నట్లయితే 120 బిట్లు, 120 నిమిషాలు ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్లో 40 క్వశ్చన్లు ఐటీఐ ట్రేడ్ థియరీ మీద, గుజరాత్ లాంగ్వేజ్ 20, లోకల్ ఎబిలిటీ, రీజనింగ్ 15 క్వశ్చన్లు, అలాగే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ ఇంగ్లీష్ అనేది 15 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి పే అనేది ఏ విధంగా ఉంటుందంటే మాకు స్టైఫండ్ ఉంటుందన్నమాట. ట్రైనింగ్లో డిప్లొమా వాళ్ళకి 13,000 ఉంటుంది, అలాగే ఐటీఐ వాళ్ళకి 9,000 ఉంటుంది. స్టైఫండ్ అనంతరం డిప్లొమా వాళ్ళకి 15,000, ఐటీఐ వాళ్ళకి 10,500 బేసిక్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, దీంతో పాటు ఇండస్ట్రియల్ డిఏ ఏదైతే ఉందో అది ప్రతి 6 months ఒకసారి టైం టు టైం అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం దాని ప్రకారం మీకు కూడా అన్నీ కూడా వర్తించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఫీజు అనేది అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 600 ఉంటుందన్నమాట. అలాగే ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా, అంటే వాళ్ళకి 600 ఫీజు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 300 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 150 రూపాయల ఫీజు ఉంటుంది. ఈ ఫీజు ఖచ్చితంగా మీరు పే చేయాలి.
పే చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ పోస్ట్ ఉంది కదా, మీరు దీని మీద 22/12 నుంచి 21/1/2022 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ మరొకసారి బ్రీఫ్లీగా చదువు అప్లై చేయండి. నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే helpdesk.hrgujaratmetrorail.com మీరు మెయిల్ చేయొచ్చు. దాని నుంచి మీకు ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఐటీఐ ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.